'ధురంధర్' మూవీ రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పార్ట్ 1 బెటరా? పార్ట్ 2 బెటరా? అంటే నాకు 2 ఈక్వల్లీ గుడ్ అనిపించాయి. పార్ట్ 1కి అసలు ఎక్స్‌పెక్టేషన్సే లేవు. జీరో హైప్. పార్ట్ 2కి మరి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మరి అది రీచ్ అయిందా అంటే నాకు సాటిస్ఫై చేసింది. అసలే ముందు 4 అవర్స్ అన్నారు. ఎలా కూర్చోబెడతాడో ఏంటో అనుకున్నా గానీ పర్లేదు. బానే కూర్చోబెట్టాడు. ఫస్ట్ 15 మినిట్స్‌లోనే ఆ హుక్ క్రియేట్ చేసాడు. త్రూ ఔట్ ద సినిమా కూర్చోడానికి. ఇలా 'రణ్వీర్' యాక్టింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ అసల. ఈక్వల్లీ అందరూ ఆల్‌మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ అదే లెవెల్‌లో యాక్ట్ చేశారసల. అసలు ఆ క్యారెక్టర్‌ని ఓన్ చేసేసుకుంటాం. ఫస్ట్ హాఫ్ అంతా అసలు ఆల్‌మోస్ట్ ఆ క్యారెక్టర్ రైజ్ ఉంటది. అలా అని చెప్పి ఏదో ఒక సాంగ్ పెట్టేసి, ఆ సాంగ్‌లో అసల ఎళ్లి మాఫియా టాప్‌లో కూర్చున్నాడు అని కూడా కాకుండా, ఒక డైరెక్టర్ ఆ స్వీట్ టైమ్ తీసుకున్నాడు. క్యారెక్టర్‌ని ఎలా గ్రో అయ్యాడో చూపియటానికి. సో, దానివల్ల ఇంకా ఎక్కువ ఓన్ చేసుకున్నాను నేనైతే. సో, ఫస్ట్ పార్ట్ ఇక్కడ చాలా హెల్ప్ అయింది. ఫస్ట్ పార్ట్‌లో క్యారెక్టర్స్ అన్నీ సెటప్ చేయడం వల్ల అసలు ఇక్కడ లాగ్ లేకుండా డైరెక్ట్‌గా ఇంకా అసలు ప్రొసీడింగ్ స్టార్ట్ చేసేసాడు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈ పార్ట్‌లో వచ్చే క్యారెక్టర్స్‌కి ఆ టైమ్ తీసుకొని కనెక్ట్ అయ్యేలా చేశాడు. ఇంటర్వెల్ కూడా నాకు చాలా బా నచ్చింది. అసల ఇంటర్వెల్‌కి ఇక్కడ ఇక్కడ ఇంటర్వెల్ వస్తదని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒక కాన్వర్జేషన్‌ని మధ్యలో ఆపేసాడు. నాకైతే చాలా బాగా అనిపించిందది. ఆల్‌మోస్ట్ అన్ని క్యారెక్టర్స్‌కి బై ద ఎండ్ క్లోజర్ ఇచ్చేసాడు. సెకండ్ హాఫ్‌లో మోస్ట్‌లీ యాక్షన్ సీక్వెన్సెసే ఉంటాయి. అండ్ కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నాడు. అంటే ఇప్పుడొక అది కొంతమందికి నచ్చకపోవచ్చు. అంటే ఇప్పుడు ఒక స్పై ఆపరేషన్‌లో ఉన్నప్పుడు నువ్వు డైరెక్ట్‌గా ఈ ఇండియన్ ఎన్ఎస్ఏకి వీడియో కాల్ చేసేస్తావా? అలాంటి కొన్ని చల్తా హై ఇంకా. ఫస్ట్ పార్ట్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా అంటే మేబీ చెయ్యకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్‌లో విలన్ కూడా ఈక్వల్ టు హీరో హైలైట్ అయ్యాడు. అలాగే అట్రాక్ట్ చేసాడు పీపుల్‌ని. అలా అని చెప్పి ఈ సెకండ్ పార్ట్‌లో విలన్‌కి అంత స్టైల్, అంత స్వాగ్ పెట్టాలా అంటే లేదు. అది దానికి అందం. ఇది దీనికి అందం. బట్ ఆ ప్లేస్‌లో కొంచెం ఒక బ్యాక్ స్టోరీ పెట్టాడు. నాకది కొం చూస్తున్నంత సేపు అసల ఓకే. ఇది అనవసరం ఇక్కడ అనిపిచ్చింది. బట్ తర్వాత ఇంటికొచ్చాక ఆలోచిస్తే ఏమర్థమైందంటే దట్ విలన్ ఈస్ నాట్ ఎ క్యారెక్టర్. హి ఈస్ పర్సానిఫైయింగ్ ఎన్ ఆర్గనైజేషన్. సో, అలాంటి ఆర్గనైజేషన్ ఎలా ఉంటది? దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటిది? అనేది ఒక బ్యాక్ స్టోరీలో అలా ఇరికిచ్చాడనిపిచ్చింది. బట్ అగైన్ ఇది నా నా ఒపీనియన్ అసల ఇలా ఇరికిచ్చాడో లేదో అసల డైరెక్టర్‌కి కూడా తెలుసో లేదో తెలీదు మరి. ఓవరాల్ యాహ్! చాలా బా అనిపిచ్చింది. మ్యూజిక్ కూడా అసల చితక్కొట్టేసాడు ఈసారి గూడా. ఫస్ట్ పార్ట్‌లో ఎలా అయితే కొంచెం అక్కడక్కడ ప్రొపగండా స్టఫ్ ఇరికించాడో, ఇక్కడ సెకండ్ పార్ట్‌లో గూడా సేమ్ అలాగే ఒక ప్రొపగండా స్టఫ్ ఇరికిస్తానే ఉన్నాడు. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ. బట్ అగైన్ నాకది ఇట్స్ నాట్ లైక్ అగైన్ ఫాల్స్ ప్రొపగండా అనేం కాదు. జరిగిందే. అంటే ఈ సినిమా జరిగే టైమ్ ఫ్రేమ్‌లో మన ఫారెన్ పాలిసీ ఎలా చేంజ్ అయిందో అదే చెప్పాడు. బట్ అలా అని చెప్పి ఇది కొంతమందికి మేబీ నచ్చకపోవచ్చు. బట్ ఇట్స్ ఓకే చల్తా ఇట్స్ అప్ టు డైరెక్టర్స్ చాయిస్ ఇంకా అది ఎలా సేమ్ మళ్ళీ ఫస్ట్ పార్ట్‌లో ఉన్నట్టే యాక్షన్ సీన్స్ ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కువే ఉన్నాయని చెప్పాలి. కొంచెం వైలెన్స్ ఫస్ట్ పార్ట్ కంటే కొంచెం ఎక్కువే ఉంది. అదండి ఓవరాల్‌గా చాలా మంచి సినిమా. రేర్‌గా పార్ట్ 2లు సాటిస్ఫై చేస్తుంటాయి. అండ్ ఇది అందులో ఒకటి. కుదిరితే తప్పకుండా అసలు థియేటర్‌లో చూడండి. ఇట్స్ ఎ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ మూవీ.